హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను ఒక యమ్మీ రెసిపీని మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ కంపల్సరీగా వస్తాయండి. నాకైతే ఈ మధ్య చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అట్లాంటి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇటువంటి రెసిపీని మనం చేసుకొని తీసుకున్నట్లయితే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ మన స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో మనము హెల్దీ ఇంగ్రీడియంట్స్తో దీన్ని అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇది ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏం తినొచ్చు వెయిట్ లాస్ అవ్వడానికి, ఇటువంటి వాటన్నిటికీ సంబంధించిన రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. అవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోస్. ఇప్పుడైతే నేను ఇక్కడ మీరు చూస్తున్న కప్తో 4 కప్స్ తీసుకున్నానండి గోధుమ పిండి. మనం వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అవుతుంది మనకి గోధుమ పిండి. సో ఈ గోధుమ పిండిని తీసుకొని మంచిగా జల్లిచ్చి తీసుకోవాలి మనము. నేనైతే ఇక్కడ అన్నపూర్ణ గోధుమ పిండి ఉంటుంది కదండి, ఆ గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడైతే ఇందులోకి నేను మరొక బౌల్ తీసుకొని అందులో ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను. మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను డీమార్ట్లో ఆర్గానిక్ బెల్లం తెచ్చుకుంటానండి. దాన్ని ఇట్లా తురుముకొని ఒక బాక్స్లో పెట్టుకొని మనకి అవసరమైనప్పుడు యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను ఈ 4 కప్స్ గోధుమ పిండికి నేను ఇక్కడ బెల్లం మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదండి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా తింటారు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు కొంచెమే తింటారు. సో మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి. అయితే కొంచెం అందులో బెల్లం వేసుకొని వాటర్ వేసుకొని నేను స్పూన్తో మంచిగా అది మిక్స్ అయ్యే వరకు, అంటే కరిగే వరకు మిక్స్ చేస్తూ ఉంటాను. మిక్స్ చేసేసిన తర్వాత నాకు మనం తీసుకున్న గోధుమ పిండిలో ఎంత అవసరమో అంత వేసుకుంటాను ఈ జాగరీ సిరప్ని. మిగిలింది అనుకోండి జాగరీ సిరప్, దాన్ని అయితే నేనైతే అలా బయట అయితే పెట్టను, ఒక మంచి గ్లాస్ బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనం నేనైతే కాఫీలో ఈ జాగరీ సిరప్ వేసుకొని కాఫీ తాగుతానండి. ఇంకా మనం వెయిట్ లాస్కి సంబంధించినటువంటి రెసిపీస్ ఏం చేసినా చక్కగా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను మిక్స్ చేస్తూ ఉన్నానండి. అది మొత్తం కరిగే వరకు మిక్స్ చేయాలి మనము. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనం అసలు కంప్లీట్గా షుగర్ని అవాయిడ్ చేసేసేయాలి. వెయిట్ లాస్లో షుగర్ తీసుకున్నట్లయితే మనం అనుకున్న వెయిట్ అయితే మనం తగ్గలేమండి. అలాగే చాలామంది నేను రేపటి నుండి స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి చాలామంది మనం డిసైడ్ అవుతాం. బట్ మనం ఎప్పుడైతే అంత స్ట్రాంగ్గా డిసైడ్ అవుతామో ఆ నెక్స్ట్ డే మనకి ఏదైనా స్వీట్ తింటే బాగుండు, లడ్డూస్ తింటే బాగుండు, కాజు స్వీట్ తింటే బాగుండు, గులాబ్ జామున్ తింటే బాగుండు, నంబర్ ఆఫ్ స్వీట్స్ అన్నీ మన మైండ్లోకి వస్తాయి. మనం డిసైడ్ అవ్వకముందు ఇవన్నీ రావు. ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వాలని డిసైడ్ అవుతామో క్విక్గా ఇవన్నీ వచ్చేస్తాయి మన మైండ్లోకి. సో అలా మనకి వచ్చినప్పుడు చక్కగా ఇట్లాంటివి మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ నేను ఆ గోధుమ పిండిలో కొంచెం యాలకులు పొడి వేసాను, తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. నేను ఏ స్వీట్ చేసినా కంపల్సరీ సాల్ట్ అయితే వేస్తాను. మరీ కాదండి, కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేస్తాను. ఆ స్వీట్నెస్ మనకి ప్రాపర్గా అర్థమవుతుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ జాగరీ సిరప్ని మనం తీసుకున్న గోధుమ పిండిలోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ బెల్లంలో చాలా నలకలు, పీసులు ఇవన్నీ వస్తున్నాయి కదండి. సో మనం బెల్లం ఎందులో యాడ్ చేసుకున్నా కూడా కంపల్సరీ దాన్ని అట్లా ఫిల్టర్ చేసుకోవడం చాలా మంచిది. మీకు ఎంత అవసరమో ఈ జాగరీ సిరప్ ఉంది కదండి, ఈ సిరప్తో మనం అందులో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎంత అవసరమో అంత. తర్వాత వచ్చేసి ఇది కొంచెం జారుడుగా కలుపుకోవాలి. అంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలంటే ఉన్న జాగరీ సిరప్ అంతా వేయాలా అని ఒక డౌట్ కూడా రావచ్చు. ఏం అవసరం లేదండి, మీకు ఎంత స్వీట్నెస్ అవసరమో అంతా ఇట్లా నేను చేత్తో మిక్స్ చేస్తున్నాను. ఆ చేత్తో మిక్స్ చేస్తున్నప్పుడే మనం కొంచెం తీసుకొని స్వీట్నెస్ చూసుకోవచ్చు అనమాట. మీకు కావలసినంత స్వీట్ సరిపోతే ఓకే, సరిపోలేదంటే ఇంకొంచెం జాగరీ సిరప్ వేసుకొని మిగిలిన దాంట్లో పిండిలో మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మనం తీసుకున్న ఆ జాగరీ సిరప్ మొత్తం కూడా అందులోకి నాకు సరిపోయిందండి. తర్వాత నేను మిగిలిన
దానికి ఆ కన్సిస్టెన్సీ రావడానికి నేను వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి మంచిగా మనం ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చేత్తో. కొన్ని లంప్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా ప్రాపర్గా మనం మిక్స్ చేసుకొని మన దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఇంకా కొన్ని వాటర్ కావాలండి. ఆ బ్యాటర్ థిక్గా ఉంది, వాటర్ అయితే అవసరం ఉంది నాకు ఇక్కడ. ఇప్పుడు నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్సు, ఎవరైనా క్విక్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ యూ షుడ్ గో టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఎందుకంటే అసలు అమేజింగ్ రిజల్ట్ ఉంటుందండి ఇది మనం చేసినట్లయితే. హెల్త్కి మంచిది, అలాగే మనం అనుకున్న రిజల్ట్స్ అయితే మనకి మంచి హ్యాపీనెస్ ఇస్తుంది ఆ రిజల్ట్ అనేది. సో దీంట్లో మనము 16 అవర్స్ నేను ఫాస్టింగ్ ఉంటున్నానండి. 8 అవర్స్ నేను ఈటింగ్ విండో నాకు వచ్చేసి. 8 అవర్స్ ఈటింగ్ విండో అంటే 8 అవర్స్ కంటిన్యూగా ఈటింగ్ చేస్తామంటే కాదండి. నేను మార్నింగ్ టైము 11 అప్పుడు నా ఫాస్ట్ని బ్రేక్ చేస్తాను ఆల్మండ్స్తో. బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాను, ఒక లిడ్తో కవర్ చేసి నైట్ అంతా నేను బయట పెట్టేశానండి. దీన్ని మనము ఎంత ఎక్కువగా నానబెడితే అంత టేస్టీగా ఉంటుంది. 1 అవర్ 1.5 అవర్ అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే మార్నింగ్ తీసుకోవడానికి కాబట్టి నైట్ అంతా కూడా బయట పెట్టాను, ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదండి. ఇదేమి టూ మచ్గా ఫెర్మెంట్ అయితే ఏం అవ్వలేదండి, ఎలా పెట్టాను అట్లా ఉండింది. బట్ ఇది నానితేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ గోధుమ పిండిలో ఆ జాగరీ సిరప్ మిక్స్ అవ్వడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. అక్కడక్కడ కొంచెం నల్లగా కనిపిస్తున్నాయి కదండి, అదేం లేదు, యాలక పొడి వేసాను కదండి అది. మంచిగా మనం ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ మీకు ఏదైనా అవసరమైతే వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇట్లా గుంట పునుగులు చేస్తాం కదండి, ఆ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అందులో మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలన్నమాట ఇట్లా. నేను అయితే చాలా జాగ్రత్తగా పక్కన ఎక్స్ట్రా డాట్స్ ఉన్నాయి కదా, అవి పడకుండా వేస్తున్నాను. బట్ అయినా కూడా ఒక 2 అక్కడక్కడ పడ్డాయి. పడకుండా ట్రై చేశాను, బట్ అవ్వలేదు నా వల్ల అయితే. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్తున్నాను కదండి. మార్నింగు 11 నా ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నాను ఆల్మండ్స్తో. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ స్వీట్ రెసిపీని తీసుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్లో. బెల్లము గోధుమ పిండే కదండి, హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదే బ్యాటర్తో మనం దోశలు కూడా వేసుకోవచ్చు. అసలు ఎంత సాఫ్ట్గా వస్తాయో అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న రెసిపీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఎంతో టేస్ట్ ఉంటాయి ఇవి. సో ఒక 3 మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉన్నాయి. దీన్ని మనము వెనక కుక్ అవ్వాలి కదండి. సో బ్యాక్ సైడ్ కూడా నేను ఇట్లా తిప్పి వేసుకుంటున్నాను. అన్నీ కూడా మనం ఫోక్తో అయినా ఇట్లా తిప్పి వేసుకోవచ్చు, లేదా చాక్తో అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఆల్మండ్స్ తీసుకున్న తర్వాత స్మూతీ తీసుకోవచ్చు, తర్వాత పెసరదోస తీసుకోవచ్చు. పెసలు, నల్ల పెసలు, పచ్చ పెసలు, ఓట్స్, వీటన్నిటితో ఊతప్పం అది తీసుకోవచ్చు. మన ఛానల్లో కూడా ఉందండి ఊతప్పము, సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇట్లాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, హెల్దీ రెసిపీస్ వెయిట్ లాస్ అవ్వడానికి. నేనైతే ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి, అమౌంట్ అసలు ఎవరికీ పే చేయలేదు. నేనే స్టడీ చేసుకొని గూగుల్లో ఏది హెల్ప్ అవుతుంది, ఏమి ఎక్కువ తీసుకోవాలి, వెయిట్ని రెడ్యూస్ చేయాలి అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించేసి ప్రోటీను, ఫైబర్ ఇట్లాంటివి మనం ఎక్కువ తీసుకోవాలి. సో అలా తీసుకున్నట్లయితే మనము అనుకున్న వెయిట్ ప్రాపర్గా రీచ్ అవుతాం అన్నమాట. సో నేనైతే అలానే చేశానండి. ఇక్కడ నేను ఒక 2 మినిట్స్ వెనక్కి తిప్పి కుక్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత నేనైతే దీన్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను. మన టేస్టీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇవి వేడిగా బాగుంటాయి, బట్ ఆరాక సూపర్ ఉంటాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. వేడిగా బాగుంటాయి, తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, బట్ ఆరాక మాత్రం టూ యమ్మీగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్లో ఏం తినొచ్చు, డిన్నర్లో ఏం తినొచ్చు, లంచ్లో ఏం తీసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి మన ఛానల్లో. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 11కి. 12:30కి ఆఫ్టర్నూన్ నా లంచ్, అందులో నేను దాలియా, అలాగే బ్రౌన్ రైస్, రోటీస్ ఇవి తీసుకుంటాను. జొన్న అన్నము, జొన్న సంకటి, రాగి సంకటి ఇవి కూడా తీసుకోవచ్చు మనం. తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను వెజిటబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానండి, ఎందుకంటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి, వెయిట్ లాస్ మనం చాలా ఫాస్ట్గా అవ్వచ్చు అనమాట. సో అందుకని ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. జామకాయ, వాటరీగా ఉన్నటువంటి ఫ్రూట్స్ మనం తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. లైక్ వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇట్లాంటి ఫ్రూట్స్, జామకాయ వీటిని తీసుకోవచ్చండి. డేట్స్ కూడా తీసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు డిన్నర్లో.
మన టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇట్లాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ విని. అండ్ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్లో స్నాక్స్, డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ వీటిలో వెయిట్ లాస్ అవ్వడానికి మనం ఏం తీసుకోవచ్చు అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ అందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాము, అవి మనకి వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ అవుతాయి, వీటన్నిటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను.